సంగారెడ్డి జిల్లాలో పరిహారం ఇయ్యకుండానే విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారని ఆందోళనకు దిగిన వాళ్లను అరెస్ట్ చేయడం మీద గరమైనరు కాంగ్రెస్ నేతలు. దీని మీద జడ్పీ సమావేశంలో ఆందోళనకు దిగారు. 2,45,000 పరిహారంగా ఇయ్యాలని కలెక్టర్ ఉత్తర్వులిచ్చినా కంపెనీ యాజమాన్యం ₹1,00,000 ఇస్తుందని చెప్పిండ్రు. దీంతో స్పందించిన మంత్రి హరీష్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కలెక్టర్ని ఆదేశించారు. హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణం మీద సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం వాడివేడిగా జరిగింది. పరిహారం ఇవ్వకుండానే టవర్లు నిర్మిస్తున్నారని ఉదయం స్థానిక రైతులు నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే సమావేశం మొదలు కాగానే అరెస్టు చేసిన వాళ్లను విడుదల చేయించి వాళ్లకు న్యాయం జరిగేటట్టు చూడాలని ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేత ప్రభాకర్. వాళ్ల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినా ఆందోళన చేయడం పట్ల మంత్రి హరీష్ రావు గరమయ్యారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. నీ సమస్య మాట్లాడు, జిల్లాలో జరుగుతున్న సమస్యలు మాట్లాడు. వాళ్ళ పబ్లిక్ మీటింగ్ అది, పబ్లిక్ మీటింగ్. వీళ్ళకు సభ ఎజెండా జరగడం ఇష్టం లేదు, రాజకీయం చేయడం ఇష్టం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా ఆ సమస్య ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. అది మాట్లాడకుండా కేవలం మీడియా కోసమో ప్రచారం కోసమో రాజకీయం కోసమో చేస్తున్నారు. సభ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. సభ్యులు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటారు, మీడియా అర్థం చేసుకుంటుంది. ఓపిక 3 సార్లు చెప్పినాం కూర్చోమని, చైర్మన్ గారు పదే పదే కూర్చోమని చెప్తుంటే మీరు సహకరిస్తలేరు. మంత్రి జోక్యంతో సభ మొదలైంది. నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ప్రతిపక్ష నేతలు. భూములు కోల్పోతున్న రైతులకు కనిష్టంగా 2,45,000 పరిహారంగా ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులిచ్చినా కంపెనీ యాజమాన్యం ₹1,00,000 మించి ఇస్తలేదని ఆరోపించారు. లోపల ఉన్న దానికేమో 3.5 లక్షలు, ఇంకా లోపలికుంటే 2.5 లక్షలని, వాళ్ళు మాత్రం రైతులకు 60,000 50,000 ఇస్తున్నారు. మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అదే విషయంలో మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. మరి మేడం గారు వాళ్ళను వదిలేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు కూడా లోపలనే ఉన్నారు. దయచేసి వాళ్ళని వదిలేయించండి. మరి 4.5 లక్షలు ఇప్పించే ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వమే ఇచ్చింది సార్ సర్కులరు. సమావేశంలో జిల్లాలో జరుగుతున్న హరితహారం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు మీద చర్చ నడిచింది.